హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మా వివేకాడి క్యారేజ్ బాక్స్. ఈ రెసిపీ ఏంటంటే మనకి ఈజీ టు ప్రిపేర్ అండ్ క్విక్ టు ప్రిపేర్ అండ్ అట్ ది సేమ్ టైం మనకి హెల్దీ అనమాట. పిల్లలు నోట్లోకి వెళ్ళంగానే గుట్టకు మన కిందకి జారిపోతుంది. చాలా ఈజీగా తినేస్తారు, చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. ఆ రెసిపీ మరేంటో కాదండి, కిచిడి. ఇది అందరికీ తెలిసిందే అండ్ అట్ ది సేమ్ టైం డాక్టర్స్ చాలా వరకు సజెస్ట్ చేస్తారు మనకి. ఎందుకంటే పిల్లలు కాయగూరలు ఎక్కువగా తినరు. మా వివి అయితే అసలు ఎక్కువగా తిందనమాట. కారం కారం అంటుంది చాలా వరకు. అందుకని చెప్పేసి అన్నీ మిక్స్ చేసి ఒక దాంట్లో పెట్టేస్తాను. హెల్దీ ఫుడ్ అనమాట. సో అది ఈజీగా తినేస్తుంది. ఇందుకోసం మనకు కావాల్సింది రైస్, పప్పు, టొమాటో, క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ పొటాటో, ఇంకా చిన్న మిరపకాయ అయితే వేస్తాను. ఇంకా ఇలాగా బియ్యం కడిగే నీరైతే నేను వేస్ట్ చేయనండి. ఇది ఆవు, మేము పాలు వాటికి పెడతాం కదా, ఆవుకి పెడతాను. లేకుంటే ఆ వాటర్ తీసుకొచ్చేసి చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకున్నాను, ప్లాంట్స్కి పోస్తానమాట. లేకుంటే అది మనకి హెయిర్ బాత్ చేసినప్పుడు కూడాను హెయిర్ అందులో మనం షాంపూ మిక్స్ చేసుకుని రాసుకున్నా కూడా హెయిర్ చాలా సిల్కీగా బాగుంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇందాక నెయ్యి చూపించాను కదా, ఆ నెయ్యి అనమాట. నెయ్యి మెయిన్ ఇంగ్రీడియంట్గా నేను ఎక్కువ వాడతాను పిల్లల కోసం అనమాట. పిల్లల కోసం ఏం వేసినా, అట్లు పోసినా, ఇంకేవి చేసినా కూడా నెయ్యి కలుపుతాను ఎక్కువగాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా మామూలు రైస్ పెట్టినా కూడా కొంచెం చిన్న స్మాల్ క్వాంటిటీలోనైతే నెయ్యి వేస్తాను. ఇదిగోండి, ఫస్ట్ మనము కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులోన కొంచెం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనము జీలకర్ర కానీ వాము కానీ వేసుకుంటే పిల్లలకి అరుగుదల వస్తుంది. అదనమాట. కొంచెం జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నట్లుంటే అవి కూడా కొంచెం టేస్టీ వస్తాయి. మొత్తం కలిపి పెట్టినప్పుడు కూడాను కుక్కర్లో పెట్టినా కూడా ఫ్రై చేసుకుంటాను. నెక్స్ట్ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పుల్లగా తగులుతుంది కదా, అదనమాట. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను, తగినంత ఉప్పు. రైస్కి ఎంత సరిపోతుందో అంత ఉప్పు, కొంచెం పసుపు వేస్తాను. కొంచెం మగ్గేదాకా మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని తర్వాత మిగతా వేసుకోవచ్చు. నేనైతే ఇది స్టీల్ తీసుకుంటానండి కుక్కరు. నా దగ్గర ఉన్న 2 కుక్కర్లు కూడా స్టీలేనే, సత్తు ఉండేవి, అల్యూమినియం ఉండేవి. అవి ఎక్స్చేంజ్ చేసి ఇవి తీసుకున్నాను అనమాట. నేను ఏవైతే కొత్తవి తీసుకున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను తర్వాత. అల్యూమినియం అయితే చాలా వరకు తగ్గించేసాను అనమాట, ఏవి ఉంచలేదు, మ్యాక్సిమం తగ్గించేసాను. ఈ స్టీల్ది ఏంటంటే మనము ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మెల్లిగా విజిల్స్ వస్తాయి. మనకి వేరంగా పోకుండా ఉంటుంది, కొంచెం మాడకుండా ఉంటుంది అనమాట. అందుకు సో ఇది అయిపోయిన తర్వాత మనము పప్పును రైస్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఓన్లీ కిచిడియే కాకుండా ఫిష్ ఫ్రై కూడా ప్రిపేర్ చేద్దామని నేనైతే పక్కన దవుతుండగానే ఇది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. చిన్న ప్యాన్ అయితే తీసుకున్నాను, ఇది కొత్తగా తీసుకున్నదని. చాలా బాగా వస్తుంది. దీనికోసం సపరేట్గా చెక్కవి తీసుకున్నాను, చెక్క అంట్లు గంటి కానీ మామూలు గరిటె కానీ అవి కూడాను చెక్కవే తీసుకున్నాను. సపరేట్గా ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ నాన్ స్టిక్ కడాయిస్ కానీ అది పెడతానమాట. కొంచెం కొన్ని రోజులైనా మనకి రావాలి కదా, మరి అందుకు. అయిపోయింది, ఫిష్ అయిపోయి ఇంకా తొక్క తీసిస్తున్నాను, శుభ్రంగా ఒలిచేసి పెడతాను ఎప్పుడు కూడాను. లేకుంటే వాళ్ళు ఆయమ్మలు తినిపిస్తారు కదా అక్కడ, వాళ్ళకి కష్టమవుతుంది తినిపించడానికి, టైం పట్టేస్తుంది. అలాగని చెప్పేసి ఒలిచేసి పెడతాను. అలాగని ఫిష్ అయితే స్కిప్ చేయనండి, మ్యాక్సిమం ఫిషే ఉంటుందండి. లేకుంటే బాయిల్డ్ ఎగ్స్ పెడతాను. చికెన్ అయితే చాలా వరకు స్కిప్ చేస్తాను, ఎప్పుడో రేర్ అనమాట. లేకుంటే మటన్ తీసుకుంటాను, మటన్ పెడతాను. ముందు రోజు తీసుకుని ఎర్లీ మార్నింగ్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఇంతలోగా మన కుక్కర్ కూడా విజిల్ వచ్చి ఇంకా చల్లారిపోయిందండి చేసేలోగా. సో అది కూడా కొంచెం స్మాష్ చేస్తాను. స్మాషింగ్ ఎక్కువ ఇష్టం తనకి, స్మాష్ చేసి ఎక్కువ తింటుంది, కొంచెం డ్రైగా అయితే తిందు. సో అదనమాట. ఇంకా అది చేసి ఇంకా కలిపేసి పెట్టేస్తాను. ఇదండి మా చిట్టి క్యారేజ్ బాక్స్. ఈ విధంగా ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా స్నాక్స్లోకి ఫ్రూట్స్ పెడతాను. ఫ్రూట్స్ అంటే యాపిల్ ఎక్కువ తింటుంది, పొమోగ్రనేట్ పెడతాను అలా అనమాట. హాట్ చిప్స్ అవి నార్మల్గా ఎక్కువ పెట్టను, వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ పెడతాను అనమాట. చాలా వరకు ఫ్రూట్సే పెడతాను. సో అదనమాట, హెల్దీ ఫుడ్ వాళ్ళకి మనం ఇప్పటి నుంచి అలవాటు చేయాలి కదా, అందుకని చెప్పేసి నా ప్రయత్నం, ఇంకేంటి కాదు. సో ఈరోజు అయితే మా క్యారేజ్ బాక్స్ ఈ విధంగా ఉంది. మ్యాక్సిమం నేను
కొబ్బరి అన్నము ఇంకా వెజ్ పులావ్ చేస్తుంటాను, అవి కూడా చాలా ఇష్టం దానికి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో, వ్లాగ్స్తో, బ్యూటీ టిప్స్తో, ఇంకా హెయిర్ టిప్స్తో ఇంకా చాలా ఉన్నాయి. సో కీప్ వాచింగ్ అనమాట. థ్యాంక్ యూ ఆల్.